కానీ అమ్మాయిలకి మాత్రం హౌస్ వైఫ్ అనే జాబ్ ఫిక్స్డ్గా డిఫాల్ట్గా ఉంటుంది. వాటి గురించి మనం సపరేట్గా మాట్లాడుకుందాం. మగాళ్ళగా పుట్టడం ఈజీనే, కానీ మగాడు అనిపించుకోవడం అంత ఈజీ కాదు నాయన. మేము ఏమైనా చేయగలం, దేన్నైనా మార్చగలం, ఏంటే తక్కువది మేము చేయలేనిది ఏమైనా ఉందా? గర్ది గుడ్డు తప్ప. అందంగా ఉండే అమ్మాయిలందరూ లవ్ మ్యారేజ్ చేసుకొని వెళ్ళిపోతారు, యావరేజ్గా ఉన్న అమ్మాయిలందరూ గవర్నమెంట్ జాబులు చేసుకొని వెళ్ళిపోతారు. సరిగ్గా అదే టైంలో మీ అమ్మ నాన్న సమాజానికి కుటుంబ సభ్యులకి దొరికిపోతారు. బాగా చదువుతున్నాడు, ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యారన్నారు, ఇప్పుడు ఏమైంది? ఏదో కోచింగో ట్రైనింగో ప్రిపరేషన్ అని చెప్పేసి దూరంగా ఏదో ఒక ఊరు వెళ్ళిపోయి జీవితం అంటే ఊహించినంత ఈజీ కాదనే విషయం ఇంకా బాగా అర్థమవుతుంది. అది జీరో నుంచైనా మధ్యలో నుంచైనా మళ్ళీ ముందుకు వచ్చి మనం చదువుకొని లేదా నేర్చుకొని వెళ్ళాలి. ఈ వీడియో చూసేది అమ్మాయిలైనా అబ్బాయిలైనా ఆంటీలైనా అంకుళ్ళైనా తాతలైనా మామలైనా సరే, నేను చెప్పేది మాత్రం అబ్బాయిల గురించే, కానీ అమ్మాయిలకు కూడా ఉపయోగపడుతుంది. అది ఎలా అనేది చివరి వరకు చూస్తే మీకే తెలుస్తుంది. ఈ రోజుల్లో అబ్బాయిలందరూ మ్యాక్సిమం చదువుకుంటున్నారు, ఇదివరకులా లేరు. కానీ మీరు ఎంత బాగా చదివినా యావరేజ్గా చదివినా మీరు బయటికి వెళ్ళి జాబ్ చేసి సెటిల్ అవ్వకపోతే అప్పుడు పడే బాధ ఊహించినంత ఘోరంగా ఉంటుంది. కానీ అమ్మాయిలకు మాత్రం హౌస్ వైఫ్ అనే జాబ్ ఫిక్స్డ్గా డిఫాల్ట్గా ఉంటుంది. పైగా వాళ్ళకి జాబ్ రాకపోయినా పెద్దగా ఎవరు ఏమనరు. కానీ వాళ్ళు అలా సెటిల్ అయిపోయినా సరే వాళ్ళకి వచ్చే బాధలు మాత్రం వేరేగా ఉంటాయి. వాటి గురించి మనం సపరేట్గా మాట్లాడుకుందాం. కానీ అబ్బాయిలకు మాత్రం ఇలా 2 ఆప్షన్లు ఉండవు. చదువు పూర్తయి బయటకు వచ్చాక ఏదో ఒక పని చేయాల్సిందే, డబ్బులు సంపాదించాల్సిందే, కుటుంబ బాధ్యతలను తీసుకోవాల్సిందే. ఎందుకంటే మనం మగాళ్ళగా పుట్టాం. మగాళ్ళగా పుట్టడం ఈజీనే, కానీ మగాడు అనిపించుకోవడం అంత ఈజీ కాదు నాయన. గ్యారంటీగా దూల తీరిపోద్ది. అది ఎలా అంటే, మనం 5th క్లాస్కి వచ్చేంత వరకు మనకు అమ్మా నాన్న తప్ప పెద్దగా ఎవరూ తెలియదు. ఇంక 6th క్లాస్ నుంచి 10th క్లాస్ మధ్యలో కొత్తగా అన్నీ నేర్చుకుంటాం అనమాట. బుక్స్ అన్నీ బాగా పిచ్చి పిచ్చిగా చదివేసి రాత్రనక పగలనక బట్టి పట్టేసో ఏదో ఒకటి చేసో పాస్ అయిపోయి, ఏంటి మనం ఇంత ఈజీగా పాస్ అయిపోతున్నాం, ఇంత పర్సంటేజ్లు వచ్చేస్తున్నాయి, బయటికి వెళ్తే మనల్ని పిలిచి మరీ జాబ్ ఇస్తారు, మన అమ్మ నాన్నకి ఈ మాత్రం తెలివితేటలు లేవా, ఎందుకు ఇంత కష్టాలు పడుతున్నారు, మన అమ్మ నాన్నకి ఏమీ తెలియదేమో, మేబీ మనంత టాలెంటెడ్ కాదేమో అని తెగ ఫీల్ అయిపోతూ ఉంటారు. ఇక ఇంటర్ డిగ్రీలోకి ఎంటర్ అయితే అసలు చెప్పాల్సిన అవసరమే ఉండదు. కాలు నేల మీద ఆగో, కళ్ళు ఎప్పుడు ఆకాశం మీదే ఉంటాయి. మేము ఏమైనా చేయగలం, దేన్నైనా మార్చగలం, ఏంటే తక్కువది మేము చేయలేనిది ఏమైనా ఉందా? గర్ది గుడ్డు తప్ప అనే అన్లిమిటెడ్ కాన్ఫిడెన్స్తో రెచ్చిపోతూ ఉంటారు కుర్రోళ్ళు. సరిగ్గా ఇలాంటి టైంలోనే కాలేజీల్లో అటెండర్లు, వాచ్మెన్లు, స్వీపర్లు, బయట షాపులు నడిపేవాళ్ళు, టిఫిన్ కొట్లు నడిపేవాళ్ళు, చిన్న చిన్న వ్యాపారం చేసేవాళ్ళు వీళ్ళకి కనిపిస్తే చాలా చీప్గా చూస్తారు వాళ్ళందరినీ. ఏంటి వీళ్ళు మనలా కూడా చదవలేకపోయారా, ఈ మాత్రం కూడా చేయలేకపోయారా అని తక్కువగా చూస్తూ ఉంటారు. పైగా మనం ఇలాంటి పని చేస్తే చేయము, అసలు అవకాశమే లేదు, మనం పాస్ అయ్యి బయటకు వెళ్తే మన రేంజ్ మామూలుగా ఉండదు, మనం లాభేది ఎవడో లేడు అనుకుంటారు. తీరా డిగ్రీ పూర్తయి బయటకు వచ్చాక అప్పుడు కనిపిస్తుంది అసలైన బొమ్మ. మనం చదివింది ఏంటి, మనకు వచ్చిన మార్కులు ఏంటి, మనకు వచ్చిన పర్సంటేజ్ ఏంటి, అది ఎందుకు ఉపయోగపడట్లేదు, మనకెందుకు జాబ్ ఇవ్వట్లేదు అర్థం కాక తప్పెక్కడుందో తెలియక పిచ్చెక్కిపోతూ ఉంటే సరిగ్గా అదే టైంలో మీ అమ్మ నాన్న సమాజానికి కుటుంబ సభ్యులకి దొరికిపోతారు. అది ఎలా అంటే, మీ అబ్బాయి ఇంకా జాబ్ చేయట్లేదా, ఇంకా ఏమీ చేయట్లేదా, ఖాళీగా ఉన్నాడా, బాగా చదువుతున్నాడు, ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యారన్నారు, ఇప్పుడు ఏమైంది అని గుచ్చి గుచ్చి మీ పేరెంట్స్ని అడుగుతుంటే వాళ్ళని బంధువుల నుంచి రాబంధువుల నుంచి సమాజం నుంచి కాపాడడానికి ఏం చేయాలో అర్థం కాక, మీ పేరెంట్స్ పడే టార్చరు, వాళ్ళు మిమ్మల్ని పెట్టే టార్చర్ తట్టుకోలేక ఏదో కోచింగో ట్రైనింగో ప్రిపరేషన్ అని చెప్పేసి దూరంగా ఏదో ఒక ఊరు వెళ్ళిపోయి ప్రతి నెల పేరెంట్స్ని డబ్బులు అడగలేక వాచ్మెన్ జాబ్ అయినా పర్వాలేదురా బాబు, నన్ను నేను పోషించుకుంటే చాలు, ఈ గ్యాప్లో ఏదో ఒకటి చేసి జాబ్ సంపాదించి సెటిల్ అయినాక ఇంటికి వెళ్దామని ఫీల్ అవుతూ ఉంటారు. చిన్న ఉద్యోగమైనా ఎంత విలువైందో, రూపాయి విలువంటే ఏంటో అప్పుడు అర్థమవుతుంది. జీవితం అంటే ఊహించినంత ఈజీ కాదనే విషయం ఇంకా బాగా అర్థమవుతుంది. అప్పటికి ఎంత పశ్చాత్తాపడినా ఎంత ప్రయత్నించినా వాళ్ళకి కావాల్సిన స్కిల్ నీలో వచ్చేంత వరకు నీకు జాబ్ రాదు, లేదా నేర్చుకునేంత వరకు వాళ్ళు మిమ్మల్ని తీసుకోరు. అది జీరో నుంచైనా మధ్యలో నుంచైనా మళ్ళీ ముందుకు వచ్చి మనం చదువుకొని లేదా నేర్చుకొని వెళ్ళాలి. మళ్ళీ ఈ మధ్యలో గ్యాప్ ఎందుకు వచ్చిందని అడుగుతారు, దానికి సమాధానం కూడా రెడీ చేసుకోవాలి. ఏదో కష్టపడి జాబ్ తెచ్చుకొని 30 yearsకి పెళ్ళికి రెడీ అయితే అప్పటి నుంచి ఇంకో ప్రాబ్లం స్టార్ట్ అయ్యిద్ది. అందంగా ఉండే అమ్మాయిలందరూ లవ్ మ్యారేజ్ చేసుకొని వెళ్ళిపోతారు, యావరేజ్గా ఉన్న అమ్మాయిలందరూ గవర్నమెంట్ జాబులు చేసుకొని వెళ్ళిపోతారు. ఇక మిగిలిన వాళ్ళు మాత్రం ఏజ్ ఎక్కువైపోయిందని, ప్యాకేజీలు బాగోలేదని రిజెక్ట్ చేస్తూ ఉంటారు. పోనీ గంతకు తగ్గ పొంతని ఎవరో ఒకరు సెట్ అయిపోయి పెళ్ళి అయిపోతే ఇంకా గుడ్ న్యూస్ లేదా, 2 సంవత్సరాలు అయింది ఇంకా పిల్లలు పుట్టలేదా, నీలో ప్రాబ్లమా మీ వైఫ్లో ప్రాబ్లమా అని మనకు రాని డౌట్లన్నీ వాళ్ళే పుట్టిస్తూ ఉంటారు. తీరా పిల్లలు పుట్టాక వాళ్ళని పెంచాలి, కాదు వాళ్ళని ఎలా పెంచుతున్నావు, వారిని ఎలా చదివిస్తున్నావు, వాళ్ళకి ఆస్తులు ఎలా కూడబెట్టావు, ఈ హడావిడిలో మీ అమ్మా నాన్నని ఎలా చూసుకుంటున్నావు, ఫ్యామిలీని ఎలా చూసుకుంటున్నావు, ఇలా అన్ని యాంగిల్ నుంచి ప్రెజర్ కంటిన్యూస్గా పెరుగుతూనే ఉంటుంది. దాన్ని బ్యాలెన్స్ చేసుకోవడమే మగాడి జీవితం.
కాబట్టి అందరూ ప్రిపేర్గా ఉండండి. సర్వే జనాం సుఖినో భవంతు.